మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీవు నీ మనస్సును మద్రూపమనర్చుకునుము. నన్ను ప్రేమతో భజించుటయందు నిమగ్నుడువు కమ్ము. అంతటను నేనున్నట్టులా తెలుసుకొని నాకు వందనమనర్చుము. కేవలము నాయందే లక్ష్యముంచి సమస్త సంకల్పములను విడిచివేయుటయే నా యజ్ఞమనర్చుట. నీవీ రీతిని నా ధ్యాన సంపద కలవాడవైనప్పుడే నీకు నా స్వరూప ప్రాప్తి కలుగకలదు. నీకీనాడు నా మనస్సున గల రహస్యమును వెల్లడి చేసి తిని, నేను నేటి వరకు అందరికీ తెలియకుండా రహస్యముగా ఉంచిన ఈ విషయమును నీవు సంపాదించి సుఖపూరితుడవయ్యదవు. సంజయుడు చెప్పెను, భక్తుల పాలిట కల్పవృక్షముగు బ్రహ్మస్వరూపుడైన ఆ శ్యామల కృష్ణుడు ఈ విధముగా అర్జునునకు ఉపదేశించెను. వృద్ధుడగు ధృతరాష్ట్రుడి విషయములన్నింటినీ శాంతముగా వినుచుండెను. సోమరితనము అలవడిన దున్నపోతు నదీ జలము పొంగి వచ్చినప్పటికీ మెదలకుండా సుఖముగా కూర్చునియుండు రీతిని ధృతరాష్ట్రుడు కూడా కూర్చుని ఉండెను. అప్పుడు సంజయుడు తల ఊపి తనలో తానిటులనుకొనెను, ఇచ్చట తెరిపి లేకుండా అమృతము వర్షించుచున్నది. కాని ఈ వృద్ధుడు తానిచ్చట లేనే లేనన్నట్టుల నిశ్శబ్దముగా కూర్చునియున్నాడు. అయినప్పటికీ ఇతడు నన్ను పోషించుచున్నాడు. కావున ఈతని ముందే విషయము స్పష్టముగా చెప్పి నా వాక్కును దూషితమనర్చుకొనుట తగదు. ఇంక మరే ఉపాయము లేదు. ఏలనన ఈతని స్వభావమే ఇట్టిది. అయినప్పటికీ నేను గొప్ప భాగ్యవంతుడను. ఏలనన యుద్ధక్షేత్ర వార్తలనన్నింటినీ తెలియచేయుటకు శ్రీ వేదవ్యాసుల వారు నన్ను నియమించిరి. ఈ రీతిని ఎంతో ప్రయత్నము చేసి తన మనస్సు దృఢమనర్చుకొని సంజయుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఆ సమయమున సాత్విక భక్తి భావావేశము అతని యందు కలిగెను. అందుచే అతడు తనను సంభాళించుకొనజాలకపోయెను. అతని చిత్తము చకితమయ్యెను, వాక్కు స్తంభించెను, మరియు శరీరమంతయు గగుర్పొడిచెను. అతని అర్ధనిమిలిత నేత్రముల నుండి ఆనందాశ్రువులు ప్రవహించసాగెను. అతని మనస్సునందు లేచిన సుఖ తరంగముల మూలమున అతని శరీరము గజగజ వణకసాగెను. అతని ప్రతి రోమమునందు నిర్మలమగు సూక్ష్మమైన స్వేద బిందువులు ప్రకాశించసాగెను. మరియు అతడు తన శరీరమందంతటను ముత్యముల జాలరు కప్పుకొనినా అని నటుల ఉండెను. ఈ విధముగా అపారమగు మహాసుఖ రసమున మునిగియుండెటచే అతనికి తన శరీర ధ్యాస కూడా లేకుండా పోయెను. వేదవ్యాస మహర్షి తనకు ఒప్పగించిన యుద్ధ వార్తాశ్రవణ కార్యము తన వలన ఇక కాజాలదని కూడా అతనికి తోచసాగెను. ఇంతలో శ్రీకృష్ణుని వాణి అతని కర్ణరంధ్రములందు ప్రవేశించెను. అంతనాతడు స్పృహ తెచ్చుకొని మరల తన ఉద్యోగము చేయుటకు సంసిద్ధుడాయెను. అంతనాతడు తన కన్నీటిని శరీరమందిలి చెమటనంతను కూడా తుడుచుకొనెను. అప్పుడు అతడి రీతిని చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక తమకు ఆ పై వృత్తాంతము చెప్పెదను, శ్రద్ధగా వినుడు. శ్రీకృష్ణుని వాక్కులు సుందర బీజములే. అందుపై సంజయుని సాత్విక వృత్తి అనడి భూమి ఆ బీజములను నాటుటకు సంసిద్ధముగా ఉండునట్టి సుందర అవకాశము కూడా వచ్చినది. ఈ మాటల నుంచి శ్రోతలకు సిద్ధాంతమనడి శ్రేష్టమగు పంట తయారై లభించుననుటలో ఏ విధముగు సందేహమును లేదు. ఓ శ్రోతలారా, మీరీ విషయంపై ధ్యానముంచి ఆనందపుంజములపై సుఖాసీనులు కండు. నేడు మీ శ్రవణేంద్రియముల భాగ్యము పండినది. ఇప్పుడు సిద్ధరాజుకు శ్రీకృష్ణుడు అర్జునుని ఎదుట ఈశ్వరీయ విభూతి స్థాన నిరూపణమునర్చును. శ్రీ నివృత్తినాథ దాసుడకు జ్ఞానదేవుడు మీరీ నిరూపణము వినుడని ప్రార్థించుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమో